ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఓట్ చోరీ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో ఎన్నో స్కాములు జరుగుతున్నా ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనాడు స్పందించడని అన్నారు వైఎస్ జగన్. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాహుల్, రేవంత్, చంద్రబాబు మధ్య ఉన్న హాట్లైన్ సంబంధం గురించి వివరించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్న అనైతిక బంధం గురించి హాట్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్ ఏపీలో జరుగుతున్న కుంభకోణాలు, ప్రజాస్వామ్య హననం గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఓట్ల చోరీ గురించి, ఎన్నికల అవకతవకల గురించి, కర్ణాటక, మహారాష్ట్ర గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఏపీలో జరిగిన ఎన్నికల అవకతవకల గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లో ఉంటారని, అందుకే చంద్రబాబు గురించి రాహుల్ గాంధీ మాట్లాడరని అన్నారు. ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు. చంద్రబాబు నాయుడుతో హాట్లైన్తో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు ఈ ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషోడు మాణిక్యం ఠాకూరా అడే పొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? పొద్దున్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూనీ చేస్తా అంటే ఆయన క్వశ్చన్ చేసినాడా? ఎన్నికలకు సంబంధించి పోలింగ్, కౌంటింగ్ మధ్య దేశంలోనే 12.5% తేడా ఉన్నది ఏపీలో మాత్రమే. కౌంటింగ్ నాటికి 48 లక్షల ఓట్లు ఎలా పెరిగాయని రాహుల్ గాని, ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గాని ఏ రోజైనా మాట్లాడారా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. కానీ తన గురించి మాత్రం మాట్లాడతారన్నారు. ఏపీలో జరుగుతున్న అక్రమాలు, కుంభకోణాలపై ఏ రోజైనా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాట్లాడా అని జగన్ నిలదీశారు. ఏపీలో మృతప్రాయంగా మారిన కాంగ్రెస్ గురించి ఏనాడు వైఎస్ జగన్ మాట్లాడరు. కానీ మీడియా సమావేశంలో ఓ ప్రతినిధి వేసిన ప్రశ్నకు సమాధానంగా కాంగ్రెస్ బండారాన్ని జగన్ బయటపెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో ఉన్న అనైతిక సంబంధం గురించి కడిగి పారేశారు జగన్.